నా పేరు బి గౌతమి. నేను హెచ్బి బూత్పూర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిసి గ్రూప్ చదువుతున్నాను. కాలుష్యం అనగా ఏమిటి కాలుష్యం అనేది నేను చెప్పబోతున్నాను. కాలుష్యం అనగా ఏమిటి, కాలుష్యం వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి, దానివల్ల యూజెస్ ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, నేను మీకు బోధించబోతున్నాను. కాలుష్యం అనగా భూమిపై అకస్మాత్తుగా మార్పుల వల్ల జరిగే పరిణామాల నుంచి జంతువుల ఉనికిపై ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి బాగుండాలంటే తన చుట్టూ ఉన్న పర్యావరణం బట్టి తను నడుచుకోగలడు. అంటే తన చుట్టూ ఉన్న పర్యావరణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి తనపై ఆధారపడి ఉంటారు. ఒక జంతువు ఉనికి మరొక జంతువు ఉనికిపై ఆధారపడి ఉంటుంది. నీటి కాలుష్యం హానికర పదార్థాలను కలిపి ఉంటుంది. దానిని నీటి కాలుష్యం అంటారు. నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు కలరా, థైరాయిడ్, అబిబిఎస్ అనే వ్యాధులు నీటి కాలుష్యం వల్ల వస్తాయి. నీటి కాలుష్యంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉపరితల కాలుష్యము, ఒకటి భూగర్భ జల నీటి కాలుష్యము. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నీటి కాలుష్యాలలో ఇది ఒకటి. నీటి కాలుష్యం తగ్గించడానికి మనము ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ద్రవ్యాలను ప్లాస్టిక్ మనము నీటిలో ప్లాస్టిక్ని వేయడం వల్ల కూడా నీటి కాలుష్యం ఎక్కువ అవుతుంది. మనం వాటిని వేయకుండా చూసుకోవడం వల్ల నీటి కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. గాలి కాలుష్యం అనేది అత్యంత ప్రమాదకరమైనది. మనం ఊపిరి పీల్చుకోలేకుండా 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండగలము. గాలి కాలుష్యం అనేది కూడా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగల నుండి మరియు వాహనాల కార్బన్ డైఆక్సైడ్ నుంచి, రైతులు క్రిమికీటకాలను నశింపజేయడానికి వాడే రసాయన ద్రవ్యాల నుంచి కూడా గాలి కాలుష్యం వస్తుంది. గాలి కాలుష్యాన్ని మనం తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనగా ఛార్జింగ్ వాహనాలను వాడాలి. సోలార్ సిస్టమ్స్, మొక్కలు నాటడం వల్ల కూడా గాలి కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. నేల కాలుష్యం అనేది భూమిలో ఒక ప్లాస్టిక్ కవర్ కలవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలు పడుతుంది. అందువలన భూమికి కూడా సారం అనేది తగ్గిపోతుంది. మనం సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కూడా భూసారం తగ్గకుండా భూసారం ఎక్కువ అవ్వడం వల్ల రైతులకు కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భూమి కాలుష్యం అనగా ప్లాస్టిక్ లోపలికి ఇంకిపోవడము మరియు భూగర్భ జలాల నుంచి వృధా అయిన పదార్థాలు పైకి వచ్చి ఉపరితలం మొత్తం పేరుకోవడం వల్ల కూడా భూ కాలుష్యం వస్తుంది. మరియు భూమి కాలుష్యం అనగా ఏదైనా ఒక పాడైపోయిన వస్తువు 1 నెల 1 సంవత్సరం వరకు అదే ప్లేస్లో అదే స్థలంలో ఉండడం వల్ల కూడా భూ కాలుష్యం అనేది వస్తుంది. భూ కాలుష్యాన్ని తగ్గించేందుకు విధ్వంసంగా మనము దాన్ని కీలక పాత్ర వహించాలి. భూ కాలుష్యాన్ని తగ్గించేందుకు చేయాల్సిన జాగ్రత్తలు ఏమిటనగా ప్లాస్టిక్ను ఎక్కడంటే అక్కడ పాడేయకుండా డస్ట్బిన్లో వేయాలి. మరియు మన పర్యావరణాన్ని చెట్లను ఎక్కువగా నాటాలి. అలా నాటడం వల్ల కూడా భూసారము తగ్గకుండా రైతులకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇలా ఎన్నో విషయాలు భూ కాలుష్యానికి తోడ్పడతాయి. ఇలా ఒక్కొక్క విషయం అనేది మన చుట్టూ ఉన్న మనం మంచిగా ఉండాలి. మరియు మన చుట్టూ ఉన్న ప్రకృతిని మంచిగా ఉంచడం వల్ల పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా ఎలాంటి కాలుష్యాలు రావని నా భావన. ధన్యవాదాలు.